ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, నవంబర్ 21 గురుపుష్య యోగం అంటే ఏంటి? ఆ గురుపుష్య యోగం ద్వారా ఎవరికి యోగం పట్టబోతుంది, ఏ రాష్ట్రం వారికి యోగం పట్టబోతుంది, ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ఇక్కడ మనకి కొన్ని యోగాలు ఉంటాయండి. భగవంతుడు మానవాళి మీద దివ్యమైనటువంటి అనుగ్రహంతో కలుగు చేసినటువంటి కొన్ని యోగాల కాలం ఉంటుంది. దాంట్లో మనకి పుష్యార్క యోగం అని చూస్తూ ఉంటాం. పుష్యమి నక్షత్రం ఆదివారం, ఆమార్క యోగం ఆదివారం అమావాస్య, అలాగే హస్తార్క యోగం హస్త నక్షత్రం ఆదివారం, అలాగే గురుపుష్య యోగం అంటాం. గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే గురుపుష్య యోగం. ఇది అసలు ఒక మాట చెప్పాలి అంటే ఒక రాశి అని కాదు, ఏ రాశి వాళ్ళైనా సద్వినియోగం చేసుకుంటే దీనంత మహత్తరమైనటువంటి రోజు లేదని చెప్పాలి. మహత్తరమైనటువంటి రోజు. ఏ రాశి వాళ్ళు, ఏ నక్షత్రం వాళ్ళైనా సరే మనం బాగుపడాలి అనేటువంటి సంకల్పం గట్టిగా మనస్ఫూర్తిగా చేసుకుంటే ఈ రోజు చిన్న పరిహారం, మనం చెప్పబోయేది కూడా పెద్ద కష్టపడే పరిహారం కూడా కాదు, ఇది కనుక చేసుకోగలిగితే దివ్యమైనటువంటి లక్ష్మీదేవి ఎప్పుడు మనతోనే ఉంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంటుంది గ్యారంటీగా. ఏ కార్యమైనా దిగ్విజయంగా పూర్తి కావాల్సిందే. అలాంటి లక్ష్మీ అయినా మనకి తప్పనిసరిగా మనకు అనుగ్రహించవలసిందే. ఎలాంటి ధన జన వశీకరణమైనా కలగదు. అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైన రోజు. పరిహారం చిన్నదే, ఈ రోజున చేయడం ద్వారా దాని బలం పెరుగుతోంది. నిజంగా పుష్యమి నక్షత్రాధిపతి శని అవుతున్నాడు, కానీ రాశ్యాధిపతి చంద్రుడు అవుతున్నాడు. కర్కాటక రాశ్యాధిపతి గురువుకి చాలా మిత్రుడు చంద్రుడు. శుక్రశనులు ఎంత మిత్రులో గురు చంద్రులు అంతకంటే ఎక్కువ మిత్రులు. వాళ్ళిద్దరి కలయికే చాలా విశేషమైనటువంటిది. పుష్యమి నక్షత్రం నిజంగా కర్మ సిద్ధాంతాన్ని మనకి ఎక్కువగా, కర్మ కారకుడు ఎవరు అంటే శనీశ్వరుడు కదా. అలాంటిది గురువారం ఏదైతే ఉంటుందో గురుగ్రహ అనుగ్రహం ముఖ్యంగా చెప్పాలి అంటే అన్నీ ఉంటాయి. వివాహం కావాలన్నా, సంతానం కలగాలన్నా, ఏదైనా పనులు అవ్వాలన్నా, మంచి విద్య రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరి కలగాలి. కర్మ విముక్తి జరిగి కార్య సాధన జరగాలి అన్నా, దేవత అనుగ్రహం కలగాలన్నా ఈ రెండిటి కాంబినేషన్ గురు పుష్య యోగం ఏదైతే ఉందో చాలా దివ్యమైనటువంటి ఇది. మనకి బదనిక అంటారు. బదనిక అంటే ఒక చెట్టు మీద మరి ఒక చెట్టు మొలబటం. అది కూడా ఏమిటి, ఈ కాకులు, తర్వాత పక్షులు, ఏవైతే చిన్న చిన్న పిట్టలు ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా వేరే రకమైనటువంటి పండ్లు, పలహారాలు, ఆహారాలు తిని అవి మల రూపంలో ఒక చెట్టు మొదట్లో ఎక్కడైనా పైన కొమ్మల మధ్యలో వేస్తూ ఉంటాయి. ఈ కొమ్మల మధ్యలో ఏమవుతుందంటే బయట ఉండేటువంటి మట్టి అంతా కూడా పేరుకుంటూ ఉంటుంది. నిదానంగా వర్షం పడ్డప్పుడు తడి అవుతుంది. ఆ తడితో అక్కడ ఏదైనా మనం మొక్కలు వేసినా కూడా మురిచేంత పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడుతూ ఉంటుంది. ఒక భూమిలాగా సమానంగా ఉంటుంది. చాలా చెట్లు ఇప్పుడు ఎక్కువగా వేప చెట్టు, రావి చెట్టు కొంతమంది కావాలని వేస్తారు, కానీ కొంతమంది అసలు ప్రకృతి ధర్మంగానే మనకి సిద్ధంగానే వస్తూ మురుస్తూ ఉంటాయి. అది చాలా దేవాలయాల్లో ఉంటాయి. అలా తీసుకోవడం అంటే కష్టం. మనకి నిజంగా దేవాలయాల్లో తీసుకోవాలి, రాత్రిపూట చేయాలి. కాబట్టి ఇది కొంచెం నేను చెప్పబోయేటువంటిది కూడా రాత్రిపూట చేసేటువంటి పరిహారం కాబట్టి రాత్రిపూట దేవాలయాలు తీయరు. తీసినప్పుడు చేసిన క్షుద్ర పూజలు అంటారు, లేనిపోంది అదొక పెద్ద గందరగోళం అవుతుంది. యోగం బదులు రోగం వస్తుంది మనకి. కాబట్టి దేవాలయాల్లో కాకుండా ఏ రకమైనటువంటి పొలాలు ఇట్లాంటివి ఎక్కువగా మనకి ఊళ్ళ చివరిలో ఉంటాయి. కాబట్టి అలాంటి చోట ఉండేటువంటి స్థలంలో తెల్ల జిల్లేడు చెట్టు వేరు కావచ్చు, లేదు గురువింద చెట్టు వేరు కావచ్చు, అలాగే ఇతర చెట్ల మీద ఇంకో జాతి చెట్టు మొలిచినటువంటి చెట్టు బదనిక కావచ్చు. ఈ మూడిట్లో ఏవైనా ఎంచుకోండి. ఏది ఎంచుకున్నా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఉదయం పూట వెళ్ళాలి, తప్పనిసరిగా పూజ చేయాలి. ఇప్పుడు ఒక చెట్టు దగ్గర నుంచి పీక్కుంటున్నాం అంటే దాని అనుమతి కావాలి కదా. మన ఇంటికి వచ్చి మన వస్తువులు మొత్తం తీసుకుని వెళ్ళిపోతా అంటే మనం ఊరుకుంటామా మన పర్మిషన్ లేకుండా? కాబట్టి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. వృక్షజాతిని రాత్రిపూట ముట్టుకోకూడదని చెప్తాం. కాబట్టి పొద్దున్నే వెళ్ళి ముందు పూజ చేసి ఒక పసుపు దారం ఒక 5 పోగులు పోసి దాని చిన్న ఆకు కానీ పుష్పం కానీ కట్టి ఆ చెట్టు కట్టి వేసి దాని దగ్గర అనుమతి తీసుకొని రావాలి. ధూపం, దీపం, నైవేద్యం తప్పనిసరిగా దీపారాధన పెట్టాలి, అగరబత్తీలు వెలిగించాలి, కొబ్బరికాయ కొట్టవచ్చు, లేదంటే బెల్లం పెట్టండి, పంచదార పెట్టండి, ఏదైనా నివేదన పెట్టి తల్లి సాయంత్రం నేను వచ్చి తీసుకుని వెళ్తాను, తప్పనిసరిగా నీ అనుగ్రహం నాకు కావాలి అని చెప్పి తప్పనిసరిగా
ఆ వృక్షజాతి దేవత దగ్గర, వనదేవత దగ్గర తప్పనిసరిగా అనుజ్ఞ తీసుకొని రాత్రిపూట వెళ్ళి, ఇక్కడ చెప్తున్నాను మరలా జాగ్రత్త, ఉదయం పూట పూజ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటాను అంటే ప్రాణాంతకమైనటువంటి స్థితి కూడా రావచ్చు. ఏంటంటే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర దూసర తీగ అని ఒక చెట్టు ఉంటుంది చుట్టుపక్కల. దూసర బెండ అంటుంటారు. ఒక ఎలా ఉంటుందంటే వైర్ లాగా ఉంటుంది, మొత్తం తీగలాగా అల్లుకొని ఉంటుంది. ఉదయం పూట ఇలా పూజ చేయకుండా వెళ్తే రాత్రిపూట చాలా ప్రమాదకరంగా మారుతుంది. దాని శక్తి గురు పుష్య యోగం, ఆమార్క యోగం, హస్తార్క యోగం, ఆదివారం అమావాస్య రోజుల్లో విపరీతమైనటువంటి స్థాయికి చేరుతూ ఉంటుంది ఆ చెట్టుకి. కాబట్టి ఉదయం పూట తప్పనిసరిగా పూజ చేసి ఆ పక్కన ఏదైనా ఇట్లా తీగలు ఏమైనా ఉంటే కూడా వాటి దగ్గర కూడా 2 నక్షత్రాలు వేసేసి వచ్చినా కూడా సమస్య రాకుండా ఉంటుంది. రాత్రి 9 తర్వాత తెల్ల జిల్లేడు చెట్టు వేరైతే ఉత్తరం వైపు, ఇప్పుడు మనం ఈస్ట్, ఇది ఇటు ఉత్తరం ఉంటుంది. ఈ ఉత్తరం వైపు పాకి ఉన్న వేరు ఉంటుంది కదా, అది కట్టవకుండా ఎంతవరకు వెళ్తుందో అంతవరకు నిదానంగా తవ్వుకుంటూ వెళ్ళండి, బయటికి తీయండి. గణపతి సాక్షాత్కరిస్తాడు ఆ తెల్ల జిల్లేడు చెట్టు వేరులో. ఆ వేరులో ఎక్కడైనా గణపతి అసలు చెట్టు వేరు రూపం రావడమే గణపతి ఆకారంలో వస్తుంది. మీకు ఉత్తరం వైపు ఉండేటువంటి వేరులో గణపతి ఉంటాడు, ఆగ్నేయం వైపు దక్షిణం వైపు ఉండేటువంటి వేరులో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. తప్పనిసరిగా శ్వేతార్కానికి తప్పనిసరిగా శ్వేతార్క గణపతి అని పిలుస్తూ ఉంటాం మనం. శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు తీసుకొచ్చి విగ్రహం చెక్కించుకోవడం కాదు, ప్రకృతి ధర్మంగా సిద్ధంగానే లోపల చెట్టు వేరే గణపతి ఆకారంలో పాకుతూ ఉంటుంది. లోపల మా ఇంట్లో ఉంటుంది, మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు, దాన్ని రివర్స్లో పెట్టేశాడు. తీసుకొచ్చి నేను ట్రై చేశాను, నాకు రాలేదు అన్నాడు. నేను తీసుకుంటానన్నా, తీసుకో అన్నాడు. తీసుకొని బయటకు వచ్చిన తర్వాత రివర్స్లో తిప్పి చూపించా, ఇదే గణపతి, నువ్వు చూడలేదు కాకపోతే అంటే, ఏది నాది నాకు ఇచ్చా అన్నాడు. గణపతి నా దగ్గర రావాలనుకుంటున్నాడు, నీ దగ్గరికి రాడు, నేను తీసుకెళ్తానని చెప్పి మా ఇంటికి తెచ్చిపెట్టుకున్నా శ్వేతార్క గణపతిని. కాబట్టి ఉత్తరం వైపు పాకున్న వేరుని తీసుకొని రండి, లేదు మీకు ఆకారం కనపడలేదు మీరు తెచ్చుకోండి. అలాగే జిల్లేడు చెట్టు అది, అలాగనే మనకి ఈ గురివింత చెట్టు, ఎర్ర గురివింద చెట్టు ఉంటుంది, అది కానీ నల్ల గురివింద కానీ తెల్ల గురివింద ఏదైనా పర్లేదు, చెట్టు వేరుని కొద్దిగా అది లోపలికి సన్నగా ఉంటాయి. ఆ చెట్టు వేరు అంత బలంగా ఉండదు, తీగగా ఉంటుంది కదా, బలంగా ఉండదు. ఆ వేరుని కానీ తెచ్చిపెట్టుకోండి. అలాగే బదనిక, ఏదైనా చెట్టు మీద ఇంకొక జాతి చెట్టు, దాన్ని సమూలంగా తీసుకోండి, చిన్నదే సమూలంగా తెచ్చుకోండి. తీసుకున్న తర్వాత ఎక్కడా కింద పెట్టవద్దు, అది ఒకసారి తీసిన తర్వాత కింద పెట్టవద్దు. ఈ మూడిట్లో ఏదో ఒకటి అంటున్నారు, ఏదో ఒకటి, మీకు అవకాశం ఏది ఉంటే అది. అందులో రాత్రిపూట వెళ్ళినప్పుడు కూడా తప్పనిసరిగా దీపారాధన అక్కడ పెట్టి కాస్త అగరబత్తి వెలిగించి ఏదైనా నివేదన పెట్టిన తర్వాతనే తీయండి. ఇవి కూడా తప్పనిసరిగా ఇంకా మంచిగా ఉంటుంది. తీసుకొని కింద పెట్టకుండా ఇంటికి తీసుకువచ్చి శుభ్రంగా నీళ్లతో కడిగి దానికి పసుపు కానీ సింధూరం కానీ పూసి బొట్టు పెట్టేసి అక్కడ పెట్టేసుకుంటే ఆ రోజు మరుసటి రోజు చక్కగా పూజ చేయండి. ఇంట్లో మీకు సాధ్యమైనంత వరకు ధూపం వేయండి, పూజ చేయండి. ఆ చెట్టు వేరుని ఇంత చిన్న తాయితులో పెట్టుకొని నడువుకు కానీ చేతికి కానీ మెళ్ళో కానీ కట్టుకొని వెళ్ళండి. సంపూర్ణమైన సకల ధన జన రాజ స్త్రీ పురుష వశీకరణ జరిగి తీరవలసిందే. పవర్ఫుల్ 100%. బదనిక, ఈ గురువింద చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు, వీటికి ఈ గురు పుష్యయోగంలో కనుక తీసుకోగలిగితే అది మీ దగ్గర ఉన్నంతకాలం మీకు తిరుగనే మాటే ఉండదు. ఎక్కడికి వెళ్తే అక్కడ మన మాట చెల్లవలసిందే. మన మాటకి మళ్ళీ రెండో మాట ఎదురొచ్చే ఇది కూడా ఉండదు. మనం చెప్పిందే శాసనం అవ్వాలి. అంత సకల ధన జన వశీకరణం అవుతుంది దానివల్ల. ఒక్కటి చేయండి, నిజంగా కొంచెం కష్టం, కానీ శ్రద్ధాభక్తులతో కనుక చేయగలిగితే నిజంగా ఇది ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 100% సక్సెస్ఫుల్ పర్సన్స్గానే ఉన్నారు చాలామంది. చాలా మంచి రెమెడీ తెలియజేసేస్తారు గురు పుష్య యోగం గురించి చెప్తూ. నైస్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.